హలో ఆస్పిరెంట్స్. లాస్ట్ వీడియోలో నేను క్యాట్ ఎగ్జామ్ సిలబస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత నాకు చాలామంది ఈమెయిల్ చేశారు రిగార్డింగ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ గైడెన్స్, ప్రొఫైల్ని ఎవాల్యుయేట్ చేసుకోవడానికి అండ్ నెక్స్ట్ కమింగ్ మంత్స్ని క్యాట్ ప్రిపరేషన్కి ఎలా ఎఫెక్టివ్గా యూస్ చేసుకోవాలని. అండ్ ఈవెన్ కమెంట్స్లో కూడా ఆస్పిరెంట్స్ వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకున్నారు. థ్యాంక్స్ ఎలాట్ అందరికీ. నా కంటెంట్ మీకు వాల్యూ యాడ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. సో మీకు ఎగ్జామ్ ప్రిపరేషన్కి ఏం డౌట్స్ ఉన్నా నాకు ఈమెయిల్ చేయండి ఆర్ ఎల్స్ కమెంట్ సెక్షన్లో అడగండి, నేను హెల్ప్ చేస్తాను. సో కమింగ్ టు ద టాపిక్, మనకి ఈ ఇయర్ క్యాట్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఎగ్జామ్కి ఇంకా 125 డేస్ ఉంది. సో ఈ వీడియోలో మనం ఈ నెక్స్ట్ 125 డేస్ని ఎలా యూటిలైజ్ చేసుకొని క్యాట్కి ప్రిపేర్ అవ్వాలనేది డిస్కస్ చేద్దాం. నేను ఈ వీడియోలో ఈచ్ సెక్షన్లో టాపిక్ వైజ్ ఏమేమి కవర్ చేయాలి అండ్ ఏ టాపిక్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, మనకున్న 125 డేస్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, మార్క్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇలా ఈ టాపిక్స్ అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఇయర్ క్యాట్కి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఇన్సైట్స్ అండ్ గైడెన్స్ ఇస్తుంది. సో కమింగ్ టు ద టాపిక్, మనకి టోటల్ టైం 125 డేస్ ఉంది. దీన్ని మనం 3 స్టేజ్గా బ్రేక్ చేద్దాం. స్టేజ్ 1 ఫస్ట్ 40 డేస్, ఇది మనం కాన్సెప్ట్ బిల్డింగ్కి యూస్ చేద్దాం, లైక్ అన్ని సెక్షన్స్లో ఫండమెంటల్స్ కవర్ చేయడం. స్టేజ్ 2 నెక్స్ట్ 40 డేస్, ఇవి నెక్స్ట్ 40 డేస్లో మనం ఫండమెంటల్స్ రివర్స్ చేద్దాం ప్లస్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేద్దాం. స్టేజ్ 3 లాస్ట్ 40 డేస్, ఈ లాస్ట్ 40 డేస్ మనం మార్క్స్ అటెంప్ట్ చేద్దాం, లైక్ సెక్షనల్ మార్క్స్ అండ్ ఫుల్ లెంత్ మార్క్స్. సో కమింగ్ టు స్టేజ్ 1 ఫస్ట్ 40 డేస్, ఈ స్టేజ్లో మనం అన్ని సెక్షన్స్లో కాన్సెప్ట్ని కవర్ చేద్దాం. సో బిఫోర్ స్టార్టింగ్ నేను క్యాట్ ఎగ్జామ్ సిలబస్ గురించి డీటెయిల్గా ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్లస్ అదే వీడియో డిస్క్రిప్షన్లో సిలబస్ పీడిఎఫ్ కూడా ఇచ్చాను. మీరు ఆ వీడియో చూసి కంప్లీట్గా ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ని అనలైజ్ చేసి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియోలో నేను చెప్పే టాపిక్స్కి మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఈ సెక్షన్లో ఈ 3 స్టేజెస్ని ఎలా డివైడ్ చేసి ప్రిపేర్ అవ్వాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం విఏఆర్సీతో స్టార్ట్ చేద్దాం. విఏఆర్సీ సెక్షన్లో మనకి 2 మేజర్ టాపిక్స్ ఉంటాయి, ఆర్సీ అండ్ విఏ. వీటికి మనకు కావాల్సిన 2 మెయిన్ స్కిల్స్, రీడింగ్ స్కిల్ ఒకటి, నెక్స్ట్ ఇది వొకాబులరీ బిల్డింగ్. ఈ స్కిల్స్ మనం ఇంప్రూవ్ చేసుకుంటే ఈ సెక్షన్లో మనం చాలా క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. సో ఆర్సీలో మనకి టోటల్ 16 క్వశ్చన్స్ వస్తాయి. సో దీనికి మనం ఈ 40 డేస్లో ఫస్ట్ 5 to 8 డేస్ ఎవ్రీ డే 2 to 3 ఆర్టికల్స్ చదవండి అక్రాస్ వేరియస్ టాపిక్స్ మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను. వీటికి పర్ఫెక్ట్ సోర్స్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్. నా సజెషన్ ఏంటంటే హిందూ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ చదవండి. ఆ ఆర్టికల్స్ అన్ని చాలా డీటెయిల్గా ఒక సీక్వెన్స్లో ఇస్తాడు. ఆర్టికల్స్ చదివేటప్పుడు మనం 3 ఇంపార్టెంట్ థింగ్స్ని అనలైజ్ చేయాలి. ఫస్ట్ది ఆర్టికల్ సమ్మరీ ఏంటి, నెక్స్ట్ ఆథర్ స్టోన్, ఆథర్ ఏం కన్వే చేయాలనుకుంటున్నాడు, థర్డ్ది వొకాబులరీ. ఈ ఆర్టికల్స్లో మీకు డిఫికల్ట్ అనిపించిన వర్డ్స్ అన్ని ఒక నోట్బుక్లో నోట్ చేసుకోండి, వాటి మీనింగ్స్ అండ్ ఆపోజిట్స్ కూడా తెలుసుకోండి. ఇలా మీరు డిఫరెంట్ టాపిక్స్లో ఆర్టికల్స్ చదవండి. మీరు అట్లీస్ట్ నేను ముందు చెప్పిన టాపిక్స్లో ఈచ్ టాపిక్ నుండి 5 ఆర్టికల్స్ చదవండి. అండ్ ఈ ఆర్టికల్స్లో మీకు డిఫికల్ట్ అనిపించిన వర్డ్స్ మీనింగ్స్ తెలుసుకోవడం కోసం మీరు గూగుల్ డిక్షనరీ యూస్ చేయండి, ఆర్ ఎల్స్ మెరియం వెబ్స్టర్ అని ఒక డిక్షనరీ యాప్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. అండ్ దాంట్లో వర్డ్స్కి మీనింగ్స్ ఆపోజిట్ అండ్ సిమిలర్ మీనింగ్స్తో ఉండే వర్డ్స్ కూడా చెప్తారు. సో మీరు ఆ యాప్ కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత వన్స్ మీరు ఆర్టికల్స్ రీడింగ్లో కంఫర్టబుల్ అయ్యాక నెక్స్ట్ ప్యాసేజ్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ మీడియం లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఉండే ప్యాసేజ్ ప్రాక్టీస్ చేయండి. మీరు ఫస్ట్ 1 వీక్ బ్యాంక్ పీఓ కానీ ఆర్ ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామ్ లెవెల్ ప్యాసేజెస్ ప్రాక్టీస్ చేయండి. మనకు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, లైక్ టెక్స్ట్ బుక్, అడ్డా 247 ఎక్సెట్రా. వీటి నుంచి మీరు ప్రాక్టీస్ చేయండి. ప్యాసేజ్ సాల్వ్ చేసేటప్పుడు 2 థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇది అక్యురసీ, సెకండ్ ది టైం. మనకిచ్చిన టైం ఫ్రేమ్లో ప్యాసేజ్ సాల్వ్ చేసి ఆన్సర్ టిక్ చేయాలి. ప్యాసేజ్ ఒక్కసారి క్లియర్గా చదివితే మీరు ఈజీగా 4 to 5 క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. ఒకవేళ మీకు ప్యాసేజ్లో క్లారిటీ లేకపోతే మీరు కరెక్ట్ ఆన్సర్ మార్క్ చేయలేరు అండ్ నెక్స్ట్ ఎగ్జామ్లో మీ టైం కూడా లాస్ అవుతారు. సో ఫస్ట్ 5 to 8 డేస్ ఆర్టికల్స్ చదవండి. తర్వాత 7 డేస్ బ్యాంక్ పీఓ లెవెల్ ఆర్ ఎస్ఎస్సి సీజీఎల్ లెవెల్ ప్యాసేజెస్ ప్రాక్టీస్ చేయండి. అండ్ దాని తర్వాత మనకి ఇంకా 25 డేస్ టైం ఉంటుంది. ఇప్పుడు మీరు క్యాట్ లెవెల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. మీరు ఏదైనా ఒక మంచి సోర్స్ని ఐడెంటిఫై చేయండి. నేను ముందు వీడియోస్లో చెప్పినట్లు చాలామంది క్యాట్కి ప్రిఫర్ చేసే బుక్స్ అరుణ్ శర్మవి. సో మీరు కూడా వర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ బుక్ బై అరుణ్ శర్మ నుంచి ప్రిపేర్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ మీరు ఇంకా ఏమన్నా వేరే ఆథర్స్ ఆర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ నుంచి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. బట్ ఏ మెటీరియల్తో స్టార్ట్ చేసినా మీరు ఈ సీక్వెన్స్ ఫాలో అవ్వండి, సో దట్ మీరు బేసిక్స్ నుంచి కవర్ చేయొచ్చు. సో స్టేజ్ 1లో ఈ నెక్స్ట్ 25 డేస్ మీరు ఎవ్రీడే విఏఆర్సీకి 2 to 3 అవర్స్ స్పెండ్ చేయాలి. 1 అవర్ ఫర్ ప్యాసేజ్ సాల్వింగ్. మీరు ఫస్ట్ లెవెల్ 1 ప్యాసేజ్ అన్ని సాల్వ్ చేయండి, లైక్ ఎవ్రీడే 3 to 4 ప్యాసేజెస్ ప్లస్ వాటిని అనలైజ్ చేయండి. నెక్స్ట్ 1 అవర్ మీరు విఏఆర్సీలో ఉన్న విఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి. అవే పారాజంబుల్స్, ఆడ్ మ్యాన్ అవుట్, పారా సమ్మరీ, పారా కంప్లీషన్. ఇవి టోటల్ మనకి 8 క్వశ్చన్స్ వరకు ఇస్తాడు అండ్ ఇవన్నీ మీరు చాలా ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చు. దీంట్లో టీటా క్వశ్చన్స్ కూడా వస్తాయి అండ్ వీటికి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. సో నెక్స్ట్ 25 డేస్ ఎవ్రీడే 1 అవర్ ప్యాసేజ్ సాల్వింగ్కి, 1 అవర్ విఏ సెక్షన్కి మీరు టైం స్పెండ్ చేస్తే ట్రస్ట్ మీ, మీరు విఏఆర్సీలో బేసిక్ టు మీడియం లెవెల్ వరకు స్ట్రాంగ్ అవుతారు.
మీరు వీటితో పాటు ప్యారలల్లీ ఎవ్రీ డే 15-20 మినిట్స్ ఒక 10-15 డిఫికల్ట్ వర్డ్స్కి మీనింగ్స్ తెలుసుకుంటూ ఉండండి. ఇవి మీరు చదివిన ప్యాసేజ్ ఆర్టికల్స్లో నుంచి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా స్టేజ్ 1 కంప్లీట్ చేశాక మీరు ఆల్మోస్ట్ క్లోజ్ టు 50-75 ప్యాసేజ్ సాల్వ్ చేస్తుంటారు అండ్ విఏ సెక్షన్లో 100+ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తుంటారు. దీని తర్వాత మనకి వచ్చేది స్టేజ్ 2 నెక్స్ట్ 40 డేస్. ఇక్కడ ఫస్ట్ 5 డేస్ మొత్తం రివిజన్ చేయండి. మీరు రాసుకున్న వొకాబులరీ నోట్స్, మీరు ప్యాసేజ్ సాల్వింగ్కి ఏమైనా అప్రోచ్ ఆర్ విఏ సెక్షన్లో ఎనీ న్యూ ట్రిక్స్ ఉంటే అవి మొత్తం రివైజ్ చేయండి. తర్వాత నెక్స్ట్ 15 డేస్ అరుణ్ శర్మ ఆర్ ఎనీ అదర్ బుక్స్ నుంచి లెవెల్ 2 క్వశ్చన్స్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇవి కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి, బట్ ఇవి సాల్వ్ చేస్తూ ఉంటే మీకు ఎగ్జామ్కి చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇలా ఎవ్రీడే 2-3 ప్యాసేజ్ సాల్వ్ చేశాక నెక్స్ట్ 20 డేస్ మీరు ఆ బుక్స్లో ఉన్న టెస్ట్ రాయండి అక్రాస్ ఆర్సీ అండ్ విఏ. లైక్ 10 మినిట్స్ టెస్ట్, 20 మినిట్స్ టెస్ట్ అండ్ 30 మినిట్స్ టెస్ట్ ఉంటాయి, అవి సాల్వ్ చేయండి. దాంట్లో వచ్చే స్కోర్స్ మీకు చాలా క్లారిటీ వస్తుంది. లైక్ మీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్కి ఇంకెంత ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకెక్కడెక్కడ ఫోకస్ చేయాలి, ఎవ్రీథింగ్ మీకు క్లారిటీ వస్తుంది. మీరు అరుణ్ శర్మ బుక్స్ అనే కాదు, ఇంకా చాలా రిసోర్సెస్ నుంచి ఈ స్టేజ్లో ప్రాక్టీస్ చేయొచ్చు. ఇలా మీరు ఈ 40 డేస్ కంప్లీట్ చేశాక నెక్స్ట్ స్టేజ్ 3 అండ్ ఫైనల్ స్టేజ్ లాస్ట్ 40 డేస్. ఈ 40 డేస్ మీరు కంప్లీట్గా మార్క్స్ రాయడానికి స్పెండ్ చేయాలి, ఓన్లీ మార్క్స్. ఫస్ట్ మీరు క్యాట్ లాస్ట్ ఇయర్ పేపర్ అటెంప్ట్ చేయండి. మనకి ఎగ్జామ్ 3 స్లాట్స్లో జరిగింది కాబట్టి మనకి టోటల్ 3 పేపర్స్ ఉంటాయి. ఈ 3 పేపర్స్ రాయండి. మీరు డైరెక్ట్గా పాస్ట్ ఇయర్ పేపర్స్ని మార్క్స్ లాగా రాయాలంటే చాలా ఇన్స్టిట్యూట్స్ మీకు ఇవి ఫ్రీగా అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఇస్తాయి. సో మీరు అక్కడ ఈ మార్క్స్ రాయండి. ఇలా ఆన్లైన్లో లాస్ట్ ఇయర్ పేపర్ విత్ టైమర్ అటెంప్ట్ చేస్తే మీకు చాలా క్లారిటీ వస్తుంది. లైక్ మీకు క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేస్తున్నారు, టైం మేనేజ్మెంట్, ఈచ్ క్వశ్చన్కి ఎంత టైం పడుతుంది. మార్క్ రాసేటప్పుడు పక్కా 3 థింగ్స్ మీరు చేయాలి. ఒకటి, మీరు ఒక స్ట్రాటజీని ప్రిపేర్ చేసుకోండి మీ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ని బట్టి. లైక్ విఏఆర్సీలో ఫస్ట్ విఏని స్టార్ట్ చేయాలా ఆర్ ఆర్సీని స్టార్ట్ చేయాలా, ఇచ్చిన టైంలో ఎన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలని. ఎగ్జామ్ టైం 120 మినిట్స్ కాబట్టి విఏఆర్సీకి 40 మినిట్స్ టైం ఉంటుంది. సో ఈ టైంలో మీరు ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నారో చూడండి. లైక్ డే 1లో మీరు అవుట్ ఆఫ్ 24 8 క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. అండ్ స్లోగా ఎవ్రీ డే ఈ అటెంప్ట్ రేట్ పెంచుతూ వెళ్ళండి. ఆఫ్టర్ ఎవ్రీ మాక్ మీరు ఆ డేనే మాక్ని అనలైజ్ చేయండి. లైక్ ఎక్కడెక్కడ మిస్టేక్ చేశారు, ఏమేమి ఇంప్రూవ్మెంట్ చేయాలి, మీకు అనిపించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి. సో ఫస్ట్ 5 డేస్ లాస్ట్ ఇయర్ మార్క్స్ రాయండి. నెక్స్ట్ 10 డేస్ మీరు సెక్షనల్ మార్క్స్ రాయండి. లైక్ ఫుల్ టెస్ట్ కాకుండా ఓన్లీ విఏఆర్సీ, ఓన్లీ డిఏఎల్ఆర్ అండ్ ఓన్లీ క్యూఏ మార్క్స్ రాయండి. గ్యాప్స్ ఇస్తూ రాయండి. అండ్ మిగిలిన లాస్ట్ 25 డేస్ ఫుల్ లెంత్ మార్క్స్ రాయండి. సో ఇలా మీరు ఈ 125 డేస్లో విఆర్సీకి ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ డిఏఎల్ఆర్లో మనకి నేను ముందు చెప్పినట్లు క్వశ్చన్స్ అన్ని సెట్స్ లాగా వస్తాయి అండ్ ఇవన్నీ మోస్ట్లీ డిఐ ప్లస్ ఎల్ఆర్ కాన్సెప్ట్స్ మీద వస్తాయి. సో డిఏఎల్ఆర్ సిలబస్ ఒకసారి ఇక్కడ ఇచ్చాను, రిఫర్ చేయండి. సో మనం స్టేజ్ 1 ఫస్ట్ 40 డేస్లో బేసిక్స్ కవర్ చేయడం మీద ఫోకస్ చేద్దాం. డిఏఎల్ఆర్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనకి ఫస్ట్ రావాల్సింది పర్సంటేజ్ కాన్సెప్ట్. ఎస్, పర్సంటేజ్ కాన్సెప్ట్ చాలా పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. మీరు పర్సంటేజ్ కాన్సెప్ట్ బేసిక్స్ బాగా నేర్చుకోవాలంటే ఈ 2 వీడియోస్ చూడండి. సీరియస్లీ చాలా బాగా కవర్ చేస్తూ పర్సంటేజ్ కాన్సెప్ట్ని ఈ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు ఇంకా వేరే సోర్స్ నుంచి కూడా ప్రిపేర్ అవ్వచ్చు, బట్ ఎక్కడి నుంచి ప్రిపేర్ అయినా కానీ ఈ కాన్సెప్ట్ని మీరు కంప్లీట్గా నేర్చుకోండి. దీనివల్ల మీరు డిఏఎల్ఆర్ సెక్షన్ అండ్ క్యూఏలో వచ్చే పర్సంటేజ్ టాపిక్స్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయొచ్చు. తర్వాత మీరు డేటాని అనలైజ్ చేయడం ప్రాక్టీస్ చేయండి. లైక్ హౌ టు రీడ్ ద డేటా ఇన్ బార్ గ్రాఫ్స్, హిస్టోగ్రామ్స్, పై చార్ట్స్, డేటా కేసెట్స్ ఎక్సెట్రా. ఎల్ఆర్కి వస్తే ఆ నేమ్ మనకు చెప్తుంది లాజికల్ రీజనింగ్ అని, లైక్ పజిల్ సాల్వింగ్. దీంట్లో కొన్ని మేజర్ టాపిక్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. అవన్నీ మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను. సో కమింగ్ టు ద పాయింట్, స్టేజ్ 1 ఫస్ట్ 40 డేస్లో ఫస్ట్ 5 డేస్ కంప్లీట్గా పర్సంటేజ్ కాన్సెప్ట్, గ్రోత్ టేబుల్, బార్ గ్రాఫ్స్, పై చార్ట్స్, హిస్టోగ్రామ్, డేటా టేబుల్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. లైక్ ఇవన్నీ మీకు ఫెమిలియర్ అయ్యే వరకు ప్రాక్టీస్ చేయండి. మీరు ఎవ్రీడే అట్లీస్ట్ 2 అవర్స్ డిఐఎల్ఆర్ స్పెండ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ 10 డేస్ మీరు ఎస్బీఐ పీఓ లెవెల్ ఉండే డిఐ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. లైక్ ముందు చెప్పినట్లు ఆన్లైన్ సోర్సెస్ నుంచి బ్యాంక్ లెవెల్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఎల్ఆర్కి వస్తే నేను ముందు చెప్పిన టాపిక్స్ అన్నీ ఒక బుక్లో నుంచి ప్రాక్టీస్ చేయండి. అదే వర్బల్ అండ్ నాన్ వర్బల్ రీజనింగ్ బై ఆర్ఎస్ అగర్వాల్. ఈ బుక్స్ డీటెయిల్స్ అన్ని ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి దాంట్లో చూడండి. ఆ వీడియో లింక్ ఇక్కడ ఇచ్చాను. సో ఈ 10 డేస్ 1 అవర్ డిఐకి అండ్ 1 అవర్ ఎల్ఆర్కి టైం అలౌట్ చేయండి. నెక్స్ట్ మిగిలిన 25 డేస్ మీరు ఏదైనా ఒక ప్రిపరేషన్ సోర్స్ని ఐడెంటిఫై చేసి అక్కడ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అరుణ్ శర్మది డిఐ అండ్ ఎల్ఆర్ బుక్స్ ప్రాక్టీస్కి బాగుంటుంది. దాంట్లో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు ఈ 25 డేస్ కాన్సెప్ట్స్ కవర్ చేస్తూ ఈ బుక్స్లో ఉన్న లెవెల్ 1 ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయండి. మీకు డిఐ అండ్ ఎల్ఆర్ కాన్సెప్ట్స్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్ స్టేజ్ 2 నెక్స్ట్ 40 డేస్. ఫస్ట్ 40 డేస్లో మీరు డిఐ అండ్ ఎల్ఆర్ కాన్సెప్ట్స్ మీద గ్రిప్ తెచ్చుకున్నాక మీరు ఆ బుక్స్లో ఉన్న లెవెల్ 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేయండి. మీరు ఈ స్టేజ్ 2లో
ఈచ్ డిఐ ఆర్ ఎల్ఆర్ సెట్ చేసేటప్పుడు 2 థింగ్స్ బాగా ఫోకస్ చేయాలి. లైక్ ఈచ్ సెట్ని లెస్ దాన్ 15 మినిట్స్లో సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ నెక్స్ట్ ఈచ్ సెట్లో మీరు ఫాలో అయిన అప్రోచ్ అండ్ వాళ్ళు బుక్లో ఇచ్చిన అప్రోచ్ రెండు నేర్చుకోవాలి. ఈవెన్ దో మీరు చేసిన అప్రోచ్లో రైట్ ఆన్సర్ వచ్చినా కానీ ఒకసారి ఆ బుక్లో ఉన్న అప్రోచ్ ట్రై చేయండి. సో దట్ మీకు మల్టిపుల్ వేస్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం నేర్చుకుంటారు. సో ఇలా ఈ 40 డేస్ ఎవ్రీడే 1 అవర్ డిఐకి అండ్ 1 అవర్ ఎల్ఆర్కి టైం అలాట్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైనా న్యూ కాన్సెప్ట్, ఫార్ములా ఆర్ అప్రోచ్ ఆర్ ఏదైనా షార్ట్ కట్ నేర్చుకుంటే అది నోట్ చేసుకోండి. రివిజన్ టైంలో చాలా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ లాస్ట్ ఫ్యూ డేస్లో ఈ నోట్స్ రివైజ్ చేస్తే చాలా కాన్సెప్ట్స్ కవర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ స్టేజ్ 3 లాస్ట్ 40 డేస్. నేను విఆర్సీకి చెప్పినట్లే మీ డిఐఎల్ఆర్ కూడా ఫస్ట్ 5 డేస్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ని మార్క్స్ లాగా రాయండి. లైక్ లాస్ట్ ఇయర్ 3 స్లాట్స్లో ఉన్న డిఐఎల్ఆర్ సెక్షన్ మార్క్స్ రాయండి. ఫస్ట్ 5 డేస్ లాస్ట్ ఇయర్ మార్క్స్ రాయండి. నెక్స్ట్ 10 డేస్ సెక్షనల్ మార్క్స్ రాయండి. అండ్ లాస్ట్ 25 డేస్ ఫుల్ లెంత్ మార్క్స్ రాయండి. ఇలా మీరు డిఐఎల్ఆర్ సెక్షన్ని కంప్లీట్ చేయొచ్చు. తర్వాత లాస్ట్ సెక్షన్ క్యూఏ. క్యూఏ అప్రోచ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది విఆర్సీ అండ్ డిఎల్ఆర్తో చూస్తే. ఎందుకంటే మన క్యూఏ మోస్ట్లీ ఫార్ములా బేస్డ్ అండ్ దీంట్లో టాపిక్స్ ఎక్కువ ఉంటాయి. సో క్యూఏ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను ఒకసారి క్యూఏ సిలబస్ ఇక్కడ ఇస్తున్నాను, రిఫర్ చేయండి. సో స్టేజ్ 1 ఫస్ట్ 40 డేస్లో ఈ 40 డేస్ని మనం క్యూఏలో ఉన్న 5 మేజర్ టాపిక్స్కి అలాట్ చేద్దాం. మన క్యూఏలో అర్థమెటిక్, ఆల్జీబ్రా, నెంబర్ సిస్టమ్, జామెట్రీ అండ్ మెన్సురేషన్, మోడర్న్ మ్యాథ్ ఈ టాపిక్స్ ఉంటాయి. మనకి ఈ 5 మేజర్ టాపిక్స్ చూస్తే అర్థమెటిక్, ఆల్జీబ్రా అండ్ నెంబర్ సిస్టమ్స్లో మనకి టాపిక్స్ ఎక్కువ ఉంటాయి. సో వీటికి ఈచ్ మెయిన్ టాపిక్కి మనం 10 డేస్ అలాట్ చేద్దాం. సో ఫస్ట్ 10 డేస్ అర్థమెటిక్, నెక్స్ట్ 10 డేస్ ఆల్జీబ్రా అండ్ నెక్స్ట్ 10 డేస్ నెంబర్ సిస్టమ్స్. లాస్ట్ 10 డేస్లో 5 డేస్ జామెట్రీకి అండ్ మిగిలిన 5 డేస్ మోడర్న్ మ్యాథ్స్కి అలాట్ చేయండి. ఈ అలొకేషన్ మీరు మీ టాపిక్స్లో ఉండే గ్రిప్ అండ్ స్ట్రెంత్ని బట్టి కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ క్యూఏకి స్టేజ్ 1 ఫస్ట్ 40 డేస్ కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి అలాట్ చేయండి. అండ్ నా పర్సనల్ సజెషన్ ఏంటంటే మీరు అర్థమెటిక్ నుంచి స్టార్ట్ చేయండి. సో దట్ వీటిలో ఉండే కాన్సెప్ట్స్ పర్సంటేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజెస్ ఎక్సెట్రా ఇవన్నీ మీకు డిఎల్ఆర్ కూడా యూస్ అవుతాయి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, క్యూఏకి మీరు పక్కా నోట్స్ మెయింటైన్ చేయాలి. బికాస్ నేను మీకు ముందు చెప్పినట్లు క్యూఏ ఈజ్ మోస్ట్లీ ఫార్ములా బేస్డ్ అండ్ మీరు చాలా క్వశ్చన్స్ ఫార్ములాస్తో అండ్ వాటిలో ఉండే షార్ట్ కట్స్తో సాల్వ్ చేయొచ్చు. సో పక్కాగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో ఉండే కాన్సెప్ట్ అండ్ ఫార్ములా నోట్ చేసుకోండి అండ్ షార్ట్ కట్స్ కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ స్టేజ్ 2 నెక్స్ట్ 40 డేస్. ఈ స్టేజ్ 2లో వన్స్ మీరు క్యూఏ సిలబస్ 60 to 75% కంప్లీట్ చేశాక మీరు ఆ రెస్పెక్టివ్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. మీరు బిగినర్ అయితే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బై ఆర్ఎస్ అగర్వాల్ అనే బుక్తో స్టార్ట్ చేయొచ్చు. లేకపోతే డైరెక్ట్గా అరుణ్ శర్మ క్యూఏ బుక్లో నుంచి లెవెల్ 1 క్వశ్చన్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ మీరు క్యూఏలో ఉన్న క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు 2 థింగ్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ది ఫార్ములాని గుర్తు తెచ్చుకోవాలి క్వశ్చన్స్ చూడగానే. అండ్ నెక్స్ట్ ఆబ్వియస్లీ టైమింగ్. ఎనీ క్వశ్చన్ని లెస్ దాన్ 2 ఆర్ మ్యాక్స్ 3 మినిట్స్లో ఫినిష్ చేయడానికి ట్రై చేయాలి. ఇలా చేస్తే మీరు క్యూఏలో ఈజీగా అవుట్ ఆఫ్ 20 to 16 to 18 క్వశ్చన్స్ వరకు సాల్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ స్టేజ్ 3 లాస్ట్ 40 డేస్. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఆఫ్ విఆర్సీ అండ్ డిఎల్ఆర్. మీరు ఫస్ట్ 5 డేస్ క్యూఏ లాస్ట్ ఇయర్ పేపర్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. లైక్ నేను ముందు చెప్పినట్టు చాలా ఇన్స్టిట్యూట్స్ ఫ్రీగా ఈ పాస్ట్ ఇయర్ పేపర్స్ని మార్క్స్ టెస్ట్ లా కండక్ట్ చేస్తారు. సో వాటిలో ఏదో ఒక దాంట్లో మీరు ఎన్రోల్ అయ్యి ఈ ఫ్రీ టెస్ట్ రాయండి. తర్వాత నెక్స్ట్ 10 డేస్ సెక్షనల్ మార్క్స్ రాయండి అండ్ లాస్ట్ 25 డేస్ ఫుల్ లెంత్ మార్క్స్ రాయండి. సో ఓవరాల్గా ఒకసారి రీక్యాప్ చూస్తే ఈ 125 డేస్ని 3 స్టేజ్గా బ్రేక్ చేయండి. స్టేజ్ 1 ఫస్ట్ 40 డేస్ అన్ని సెక్షన్స్లో కాన్సెప్ట్స్ కవర్ చేయడము. స్టేజ్ 2 నెక్స్ట్ 40 డేస్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడము. అండ్ స్టేజ్ 3 లాస్ట్ 40 డేస్ మార్క్స్ రాయడము. సో ఈ 120 డేస్ ఒక సిస్టమేటిక్గా మీరు ఎవ్రీడే ఈచ్ సెక్షన్కి మినిమం 2 hours స్పెండ్ చేస్తే మీరు ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కానీ ట్రస్ట్ మీ మీకు ఈజీగా 90+% వస్తుంది క్యాట్లో. ఒక 125 డేస్ 4 months మనం కాదనుకొని కష్టపడితే ట్రస్ట్ మీ కెరీర్లో ఒక 3 to 5 years మీరు ముందుకు వెళ్ళినట్లే. ఒక మంచి లైఫ్ని అఫోర్డ్ చేయగలుగుతారు ఆఫ్టర్ ఎంబీఏ విత్ ఎ గుడ్ కెరియర్. అండ్ ఈ వీడియోలో నేను ఫ్రీ ప్రిపరేషన్ సోర్సెస్ యాడ్ చేయలేదు. నా నెక్స్ట్ వీడియోలో ఈ 125 డేస్కి మీకు కావాల్సిన టాపిక్స్ అన్నీ కవర్ చేసే ఫ్రీ యూట్యూబ్ ఛానల్స్ అండ్ క్యాట్ లెవెల్ క్వశ్చన్స్ ఉన్న పీడిఎఫ్స్ అన్నీ మీకు సెక్షన్ వైజ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఇంకా క్యాట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఇప్పుడే స్టార్ట్ చేయండి. అండ్ మీకు ఈ ప్రాసెస్లో ఏం డౌట్స్ ఉన్నా గైడెన్స్ కావాలనుకున్నా మీరు డైరెక్ట్గా ఎనీ టైం నాకు ఈమెయిల్ చేయండి ఆల్రెడీ కామెంట్ సెక్షన్లో అడగండి. నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిప్లై ఇస్తాను. ఇఫ్ రిక్వైర్డ్ మెంటర్షిప్ సెషన్ కూడా కనెక్ట్ చేస్తాను. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యూర్ ప్రిపరేషన్. మీలో చాలామంది నెక్స్ట్ ఇయర్ ఐఐఎమ్స్లో ఉండాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఆస్పీరియా ఫర్ ఎంబీఏ ఆస్పిరెంట్స్.